ఇది ఒక రజ్య కోసం జరిగిన యుద్ధం కాదు. ఇది మానవ హృదయంలో జరిగే యుద్ధం. ఏ అవమానం కురుక్షేత్రాన్ని సృష్టించింది. ఇప్పుడు యుద్ధం తప్పదు. ఇది ఒక కథ కాదు, ఇది ఒక యుగం. భీష్ముని పతనం తరువాత ఉపరితలం క్రింద ఒక లోతైన తుఫాను బ్రూయింగ్. రేపు నేను అర్జునుడిని ఎదుర్కొంటాను. మరియు మనలో ఒక్కరు మాత్రమే బ్రతుకుతారు. కృష్ణ, నువ్వు నా శిబిరానికి ఎందుకొచ్చావు? నీకు నిజాన్ని చూపించడానికి. కర్ణ, సత్యం బయటపడటానికి సమయం ఆసన్నమైంది. నువ్వు రాధ కొడుకువి కాదు, నువ్వు కుంతికి తొలి సంతానం. ఏమి చెప్పారు? నా జీవితమంతా గుర్తింపు కోసం వెతికాను. మరియు ఇప్పుడు మీరు చెప్తున్నారు నేను పాండవు దీని అని. అవును, నేనిప్పుడు పాండవులలో చేరితే లోకం నన్ను ద్రోహి అంటుంది. కానీ విధి నిర్ణయం ప్రకారం నేను దుర్యోధనుడి స్నేహితుడిని. నువ్వు ఈ యుగంలోనే గొప్ప యోధుడివి. గౌరవంతో పోరాడు, కీర్తితో మరణించు. మరియు తెలుసుకో, నేను నీ ధైర్యాన్ని ఎల్లప్పుడూ గౌరవిస్తాను. రేపు నేను అర్జునుడిని ఎదుర్కొంటాను. యోధుడుగా యోధుడిని, అన్నగా తమ్ముడిని. యుద్ధంలో అత్యంత భయంకరమైన రోజు ఇప్పుడు అనివార్యం. ఎన్నేళ్లుగానో పాతిపెట్టిన రహస్యం ఇప్పుడు యుద్ధ గమనాన్ని మార్చే అవకాశం ఉంది. ఈరోజు ప్రపంచం తన శ్వాసం ఆపుకుంది. అర్జున, ఏ రోజు మన మధ్య ఒక దగ్గర సత్యం తెలుస్తుంది. కర్ణ, ఏ యుద్ధంలో ఒక్కదే మిగులుతదు. నా శక్తిని తగ్గించగలవని అనుకుంటున్నవా? నే బలం తెలుసు, కానీ నా ధర్మ బలం ఎక్కువ. దైవం అర్జున, ధర్మ ప్రకారం యుద్ధం ఆపేసి నాకు సమయం ఇవ్వు. ధర్మ గురించి మాట్లాడుతున్నావా కర్ణ? ద్రౌపదిని సభలో అవమానించినప్పుడు ధర్మ ఎక్కడ ఉంది? అభిమన్యుని చుత్తం చేసి చంపినప్పుడు ధర్మ ఎక్కడ ఉంది? అర్జున, ఇప్పుడే విదు. ఇది అంతిమ ప్రణామం. నా జీవితం సమరం లాంటిది. నేను గెలవలేదు, కానీ నేను భయపడలేదు. యుద్ధం ముగిసింది అని అనుకున్న సమయంలో ఇంకా ఒక అగ్ని మిగిలింది. దుర్యోధన, బయటకి రా. ఇది ద్రౌపది అవమానం కోసం. నే కోపం, నే బలహీనం భీమా. కృష్ణ, దుర్యోధన బలం తక్కువ కాదు. భీమకి గుర్తు చెయ్యి తన ప్రతిజ్ఞ. ఇది నే అంతం. ఆ ప్రతిజ్ఞ ఇప్పుడే పూర్తి అవుతుంది. భీమా, ఇది అధర్మ. సభలో ద్రౌపదిని అవమానించినప్పుడు అది ధర్మమా? నేను రాజ్యాన్ని కొలిపోయాకని నా గర్వం ఎప్పుడు తగ్గలేదు. నే గర్వమే భూమి మీద పడిపోయింది. యుద్ధం ముగిసింది, అధర్మ పతనం జరిగింది. కౌరవ రాజ్యం పతనం క్రోధంతో మొదలైంది, క్షాయంతో ముగిసింది. యుద్ధం ముగిసింది అని అందరూ అనుకున్న రాత్రి, కానీ పాపం ఇంకా పూర్తి కాలేదు. అశ్వత్థమ, నేను ఓడిపోయాను, కానీ పాండవులు సంతోషంగా జీవించకూడదు. నా తండ్రిని చంపిన వారికి శాంతి ఉండదు. ఏ రాత్రి పాండవ క్యాంప్లో రక్తం పరుగుతుంది. ఇది నా తండ్రి కోసం. నా పిల్లలు! నీ ప్రాణం ఇప్పుడే తెసేస్తా. Stop right there, villain! Your time has come! No, leave me alone. I beg of you. బ్రహ్మాస్త్రం విదుదల. కృష్ణ,
ఇప్పుడు ఏమి చేయాలి? నేవుకుద బ్రహ్మస్త్రం ప్రయోగించు. ఏ లోకం ఇంక రక్తంతో నింపకుదాడు. నే కోపం నిన్ను అంధకారంలో ముంచింది. ప్రతీకారం కాదు, శాంతి కావాలి. యుద్ధం ముగిసింది, కానీ మనవ హృదయంలో యుద్ధం ఇంకా నడుస్తుంది. మహాభారతం ఒక యుద్ధ కథ కాదు, మనవ స్వభావం యొక్క దర్పణం. రక్తంతో రాయబడిన యుగ కథకు ఇప్పుడు ఒక కొత్త ప్రారంభం. ఏ సింహాసనం కోసం ఎంత రక్తం పరిగిండో. అన్న, ఇది ధర్మ కోసం జరిగిన యుద్ధం. గెలుపుకుద కొన్నిసార్లు భారంలా ఉంటుంది. ధర్మరాజా, నీకు రాజ్యం కవలి అని కాదు, రాజ్యంకి నేవు కవలి. నే హృదయంలో దాయ ఉంది, అదే ఒక రాజ్యాన్ని రక్షిస్తుంది. అగ్నిమిలే పురోహితం యజ్ఞస్య దేవం ఋత్విజం హోతరం రత్నధాతమం. ఈ రోజు నుండి నేవు ధర్మరాజా. ఇప్పుడు మన రాజ్యంలో అన్యాయం జరగకూడదు. నేబాడ ఏ రాజ్యంకి గుర్తు. యుద్ధం భూమిని దగ్గరకు తెచ్చింది. కృష్ణ, మాతో ఇంకా కొంచెం ముందు. నా పని కదా పూర్తి అయ్యింది భర్త. గుర్తు పెట్టుకో, యుద్ధం కన్నా మనసులో జరిగే సంఘర్షం పెద్దది. ధర్మ మార్గం నుండి నన్ను తప్పకుండా నడిపించు. ఇత్తి మహాభారత యుద్ధ అంతం కాదు, ఒక పాత యుగం ముగింపు, ఒక కొత్త యుగం ప్రారంభం.